పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బర్త్డే రోజు, ఈరోజు నా బర్త్డే, సాయంత్రం ఇంటికి పార్టీకి రావాలి అని పిలిస్తే వాళ్ళకి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అని కాదు, అక్కడికి వెళ్తే వాడు కట్ చేసి ఆ కేక్ తినచ్చు. కాబట్టే పిల్లలు స్పెషల్గా బర్త్డేలకి అంత ఇంట్రెస్ట్గా వెళ్తారు ఆ కేక్ తినడానికి. అంత స్వీట్గా, అంత జ్యూసీగా, అంత బాగుండే కేక్ని కూడా మీరు సేల్స్లో మీ సొంతం చేసుకోవాలంటే, మీ సేల్స్ యొక్క కెరియర్ కేక్ వాక్ లాగా సాఫీగా సాగాలంటే ఇప్పుడు నేను ఇచ్చే ఈ కేక్ తినండి. హాయ్, నేను మీ వెంకటప్పన్న గారి సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనర్ అండ్ బిజినెస్ కోచ్. నార్మల్గా ప్రతి ఒక్కరికి ఒక ప్రాపర్టీ కానీ ఏదో ఒకటి సొంతం చేసుకోవాలని ఉంటుంది. దాని గురించి డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించాలంటే సేల్స్ అండ్ మార్కెటింగ్కి మించిన కెరియర్ లేదు. ఎందుకంటే మిగతా దేంట్లో అయినా మీరు ఎంప్లాయీగా మాత్రమే చేయాల్సి ఉంటుంది. దీంట్లో అయితే మీరు ఒక ఫ్రీలాన్సర్గా కూడా వర్క్ చేయొచ్చు. దీన్ని సెకండ్ ఇన్కమ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చాలామంది సెకండ్ ఇన్కమ్ కింద ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్లో చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు. దానికి మీరు చేయాల్సిన పని ఒకటే, మీరు కేక్ని మీ సొంతం చేసుకోవాలి. కేక్ అంటే మీరు వెళ్ళి బేకరీలో కొనుక్కొచ్చే కేక్ కాదు, ఇప్పుడు నేను చెప్పే కేక్ CAKE. ఈ కేక్ని మీరు సొంతం చేసుకోవాలి. దీంట్లో కేక్లో ఫస్ట్ వచ్చేసి కన్విక్షన్. మీకు నమ్మకం దేనిపైన, మీపైన మీకు నమ్మకం, మీరు తీసుకెళ్లే కాన్సెప్ట్ పైన లేదా మీరు తీసుకెళ్లే ప్రోడక్ట్ పైన ఫస్ట్ మీకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే మీకే నమ్మకం లేదనుకోండి, ఆ ప్రోడక్ట్ని వాళ్ళు తీసుకోరు. మీరు చూడండి, ఎంత పెద్ద కంపెనీ ఓనర్స్ అయినా సరే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్ని ఫస్ట్ వాళ్ళు వాడతారు. ఎందుకంటే వాళ్ళే వాడకుంటే మిగతా వాళ్ళు ఎలా వాడతారు? కాబట్టి మీరు తీసుకెళ్లే కాన్సెప్ట్ పైన కానీ ప్రోడక్ట్ పైన కానీ ఫస్ట్ మీకు నమ్మకం ఉండాలి. ప్రోడక్ట్ పైన నమ్మకం, మీ పైన మీకు నమ్మకం, ఇవి రెండు ఉండాలి. నెక్స్ట్ యాక్షన్. మీకు ఆ ప్రోడక్ట్ పైన మీ పైన మీకు నమ్మకంతో పాటు పర్ఫెక్ట్ యాక్షన్, పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ స్టెప్స్ పడాలి. ఆ యాక్షన్ ఉండాలి. మీరు కరెక్ట్ యాక్షన్. కస్టమర్ మిమ్మల్ని 8 o'clock మార్నింగ్ రమ్మన్నాడు అనుకోండి, మీరు దానికి 5 minutes బిఫోర్ కస్టమర్ దగ్గర ఉంటే మీకు కస్టమర్ మీ మాట వింటాడు. అలాగే ఆయనకి ఏదైనా సర్వీస్ కావాలనుకున్నప్పుడు ఇన్ టైంలో మీరు ఆ సర్వీస్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీ యాక్షన్ని ఆయన అప్రిషియేట్ చేస్తాడు. అలాగే నాలెడ్జ్. థర్డ్ వచ్చి నాలెడ్జ్. మీకు మీ యొక్క కాన్సెప్ట్ పైన లేదా ప్రోడక్ట్ పైన పూర్తి నాలెడ్జ్ ఉండాలి. థరో నాలెడ్జ్ 100%. ఇంకా దీంట్లో ఏమాత్రం ఏది కూడా మీరు వదిలిపెట్టకుండా పూర్తి నాలెడ్జ్తో మీరు కస్టమర్ని వెళ్ళి కలవాలి. లాస్ట్ ఫైనల్ వచ్చేది ఎంతూజియాజం. మీకు ఎంతో ఎంతూజియాజం ఉండాలి. అంటే నేను ఇది చేయగలను, చెయ్యాలి అని ఆ ఎంతూజియాజంతో మీరు వర్క్ చేస్తేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సెల్ఫ్ మోటివేషన్ ఎప్పుడు. అయితే దీంట్లో అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే నాలెడ్జ్. మీ ప్రోడక్ట్ పైన నమ్మకంతో పాటు దానిపైన పూర్తి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉంటేనే మీకు నమ్మకం అనేది వస్తుంది. గుర్తుంచుకోండి, ఫస్ట్ నాలెడ్జ్. మీకు పూర్తి ఆ ప్రోడక్ట్ పైన నాలెడ్జ్ లేదా కాన్సెప్ట్ పైన నాలెడ్జ్ ఉంటేనే మీకు నమ్మకం అనేది వస్తుంది. నమ్మకం వస్తేనే మీరు యాక్షన్లోకి దిగుతారు. ఫస్ట్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు దానిపైన నమ్మకం ఉంచండి. దాని తర్వాత ఆ నమ్మకంతో పాటు యాక్షన్లోకి దిగండి. అప్పుడు మీకు ఎంతూజియాజం అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది.
మనకి పూర్వకాలం నుంచి ఒకటి చెప్తారు, స్వదేశీ పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అంటే నాలెడ్జ్ ఉన్నవాడు ఎక్కడైనా పూజింపబడతాడు. అందుకే ఇంగ్లీష్లో కూడా చెప్తారు ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ నాలెడ్జ్ దట్ పేస్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాబట్టి మీరు మీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని నేను చెప్పే కేక్ని సొంతం చేసుకుంటే ఇంకా విజయాలన్నీ మీ సొంతం. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.